తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన ఒక వార్తను ప్రచురించింది. అదేంటంటే గతంలో ఆయన నేనే రాజు నేనే మంత్రి అనే మాటకు సంబంధించి ఏదైతే ఉందో అది ఇక్కడ హల్చల్ అవుతుంది. ఆ వార్త ఏంటంటే మాట జారి నాలుక మడతేసని ఒక పత్రిక హెడ్లైన్గా పెట్టింది. వెనక ముందు ఆలోచన లేకుండా నోటికి ఏదొస్తుంది మాట్లాడడం, ప్రతిఘటన ఎదురైతే నాలుక మడతేయడం సీఎం రేవంత్ రెడ్డికి అలవాటుగా మారిందని కాంగ్రెస్ శ్రేణులు చెప్తున్నాయి. తెలంగాణకు నేనే రాజు నేనే మంత్రి అని రేవంత్ రెడ్డి ఢిల్లీలో చేసుకున్న స్వయం ప్రకటనపై స్వపక్షం నుంచే విమర్శలు వెలువెత్తడంతో రేవంత్ నాలుక మడతేశారు అనేది ఒక ఆర్టికల్ రాసింది. అంటే అన్నీ తానే భుజానికి వేసుకొని గవర్నమెంట్ ఫామ్ చేశారు అనేది కూడా ఒక వార్త ఉంది. మరి అలా అదే కాంగ్రెస్ శ్రేణుల్లో అంటే తెలంగాణ సమాజంలో ఇక్కడ చూడండి, నేనే రాజు నేనే మంత్రిని అంటూ ఢిల్లీలో రేవంత్ ప్రకటన. సీఎం మున్సిపల్ మంత్రిని కాబట్టి అన్నానని బొకాయింపు. స్వపక్షం నుంచి ఊహించని ఎదురుదాడితో కంగుతిన్న సీఎం మొన్న రంజిత్ రెడ్డి మంత్రిని చేస్తానని ప్రకటించిన రేవంత్ ఆనక తన మాటలు మీడియా అర్థం చేసుకోలేదని వివరణ. భూపాలపల్లి సభలో నిధులు శ్రీధర్ బాబు ఇస్తారని వ్యాఖ్యలు. ఈ మాటలపై ఇప్పటికే స్పష్టత ఇవ్వని సీఎం రేవంత్ ఆ వ్యాఖ్యలు బట్టి శాఖల్లో కేతకేనని హస్తం శ్రేణుల్లో చర్చ. అంటే జనరల్గా కాంగ్రెస్ శ్రేణుల్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్న గొప్ప విషయం అంటే అతిపెద్ద జాతీయ పార్టీ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలామంది సీనియర్ నాయకులు ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా తనకు తానుగా లీడర్గా ప్రూవ్ చేసుకున్న పార్టీ కాబట్టి చాలా అలా అనుకుంటే రేవంత్ రెడ్డి గారు మొదటి సంవత్సరమే ఉంటారు, 1 year అవుతుందో లేదో కష్టం, నెక్స్ట్ మారిపోతారు, 2 ఏళ్ళే ఉంటారు, 2 ఏళ్ళ తర్వాత భట్టి గారు ముఖ్యమంత్రి అవుతారు, రకరకాల విమర్శలు. తర్వాత ఆయన ఎవరు వివేక్ గారు సోదరుడు కానీ వాళ్ళు వీళ్ళు అవుతారని రకరకాలుగా అవుతుంది. నిన్న కూడా ఆయన సోదరుడు వివేక్ గారు సోదరుడు వచ్చిన కామెంట్ ఏంటంటే నిజంగా నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే నేనే ముఖ్యమంత్రిని అవుతానంటే ఏదో కామెంట్ చేశారు. ఇలాంటి రకరకాలుగా కాంగ్రెస్లో వచ్చే సొంత పార్టీలోనే వచ్చే విమర్శల నేపథ్యంలో మేబీ ఈ ప్రధాన ఒక పత్రిక ఈ విధంగా రేవంత్ రెడ్డి గారి గురించి కొన్ని కామెంట్స్ అయితే చేసింది. ఏది ఏమైనా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అంటారు, రేవంత్ రెడ్డి గారి యొక్క మంత్రివర్గం అనే అంటారు. ఇప్పుడు కేంద్రంలో మోదీ ప్రభుత్వం, మోదీ గారి మంత్రివర్గం ఎలాగైతే వ్యాఖ్యానిస్తారు, ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గం ఇలాగే మాట్లాడతారు. సో అయితే ఈయన అన్ని భుజాలకేసుకొని ఏదైతే క్యాన్వాసింగ్ టైంలో కూడా భారీగా అన్ని సభలకు హాజరై చేశారు. తర్వాత మొన్న నవీన్ యాదవ్ గారు జూబ్లీహిల్స్ బైపోల్ కానీ అలాగే పంచాయతీ ఎన్నికలు కానీ రీసెంట్గా వచ్చిన మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపల్ ఎన్నికలకు కానీ సంబంధించి సుమారుగా 66% ఓటింగ్తో ఆయన భారీగా గెలిపించుకోవడం జరిగింది. ఏది ఏమైనా లీడర్ గురించే మాట్లాడతారు, అధినాయకత్వంలో ఉండే వ్యక్తి గురించే మాట్లాడతారు. కాబట్టి ఒక సినిమా హిట్ అయినా దర్శకుడికి క్రెడిట్ వస్తుంది, సినిమా ఫట్ అయినా దర్శకుడిని తిట్టుకుంటాం. రీసెంట్గా రాజాసాబ్ సినిమాకు చూసుకోండి, నిజంగా అంటే మారుతి అదే హిట్ అయి ఉంటే మారుతి సూపర్ బాగా తీశాడు అనేవారు. ఆడలేదు కాబట్టి మారుతి గారు చేయాల్సిన సినిమా కాదు, ప్రభాస్ చేయాల్సిన సినిమా కాదంటారు. సో అలాగే దర్శకత్వ ప్రతిభతో ఉన్న ఆ క్యాడర్లు ఉన్నారు కాబట్టి మేబీ ఆయన ఏదైనా మాట్లాడతారు. ఇప్పుడు గత ముఖ్యమంత్రులు కూడా మేము దళిత సీఎం చేస్తామని చెప్పి వాళ్ళే సీఎంగా అయిన సందర్భాలు ఉన్నాయి. లేదు ఇప్పుడు తెలంగాణ సమాజంలో ఎవరినైనా బాసును కూడా నువ్వు అనే సంస్కృతి ఉంటుంది. అది కాదు సార్ నువ్వు చెప్పినావు కదా ఎట్లా మాట్లాడతావు, అది కామన్ రెగ్యులర్గా వాడే భాష అది. బట్ అదే వ్యక్తులు మంత్రులు ముఖ్యమంత్రులు అయిన తర్వాత ఏం నువ్వు ముఖ్యమంత్రి పట్టుకుని నువ్వు అంటావు అని. మరి ఒకప్పుడు ఉద్యమంలో నువ్వు మాకు అవసరమైన మాట మాకు మా తెలంగాణ సంస్కృతి ఉన్న పదమే అని చెప్పిన మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు కాస్త మీరుగా ఎందుకు మారాల్సి వస్తుంది? అంటే మిమ్మల్ని గౌరవించాలా? తెలంగాణ రాకముందు ఒక మాట, వచ్చిన తర్వాత ఒక మాట అంటే ఎలా? అంటే ప్రతి ఒక్క నాయకుడు కూడా ఒకళ్ళు విమర్శించొద్దు, ఒకళ్ళు ఎత్తుకోవద్దు, ఒకళ్ళు సంకట పెట్టుకోవద్దు, ఒకళ్ళు కిందకి దించొద్దు. సో ఇట్లాగా రేవంత్ రెడ్డి గారు కూడా మహత్తరమైన మాటకారనే చెప్పాలి. నిజంగా ఎంత చాకచక్యంగానే మాట్లాడతారు, ఏదైనా మాట్లాడతారు. అవసరమైతే ఎలాగైనా మరి ఎంత మాట్లాడిన వ్యక్తి కేసీఆర్ గారు వాష్రూమ్లో పడిపోయినప్పుడు తుంటిముకి సర్జరీ అయినప్పుడు డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆయన అంటే రాజకీయ నాయకుడికి పట్టు విడుపు రెండూ ఉండాలి. అది ఉంది కాబట్టి ఆయన మీరు నాలుగు మడతేసినా, నాలుగు మెలికి పెట్టినా, అన్నిది లేనట్టు చెప్పినా, ఉన్నది అయినట్టుగా చెప్పినా అధికారంలో ఉన్నారు కాబట్టి చెల్లుతుంది. ఇది ఒక వార్తగా మనం ఇక్కడ చూడొచ్చు. ఇకపోతే ఇదే తెలంగాణలో ఏదైతే మున్సిపల్ ఎన్నికలు కానీ, పంచాయతీ ఎన్నికలు కానీ, బైపోల్ ఎన్నికలు కానీ, ఎందుకంటే బీఆర్ఎస్ హయాంలో బైపోల్ ఎన్నికలకు సంబంధించి వ్యతిరేకత ఏదైతే ఏర్పడిందో అప్పుడు బీజేపీ కైవసం చేసుకుంది. మరి ఇక్కడ నిజంగా వ్యతిరేకత ఉంటే కాంగ్రెస్ కైవసం చేసుకోకూడదుగా? బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ రావాలిగా? మొన్న నవీన్ యాదవ్ గారు ఓడిపోవాలిగా? ఎలా సాధ్యం?
అదే మరి దర్శకుడు ప్రతిభ అంటే. సో ఇక్కడ ఒక వార్తాపత్రిక ఏం చెప్తుండో ఒకసారి చూద్దాం. ఒక ప్రధాన పత్రిక ఇండిపెండెంట్లకు 2 కోట్లు ఫార్చునర్ కారు అని ఒక ఆఫర్ ఇస్తుంది. అంటే ఏదైతే హంగ్ ఏర్పడ్డాయో హంగ్ ఏర్పడిన దగ్గర ఇండిపెండెంట్గా గెలిచిన వాళ్ళు తమ పార్టీలోకి వస్తే ఆ చైర్మన్ పదవో లేదా మేయర్ పదవో దక్కించుకోవడానికి కౌన్సిలర్ కార్పొరేటర్లు వాళ్ళని. సో దీని వెనుక ఒక చిన్న టాపిక్ కూడా ఉంది. ఒక దగ్గర ఒక వ్యక్తి కేవలం కౌన్సిలర్ కోసం 7 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. అంటే ఒక కుటుంబానికి 70,000 రూపాయల క్యాష్, ఒక కుటుంబంలో ఒక మినిమం 4-5 ఓటర్లు ఉంటే 70,000 రూపాయల క్యాష్, ఒక రైస్ బ్యాగ్, ఇలాగా 7 కోట్లు ఖర్చు పెట్టిన దాఖలాలు ఉన్నాయి. సో ఇంత భారీగా మూల్యం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాయి కాబట్టే పార్టీలు బహుశా ఆయన క్యాలిక్యులేషన్ 7 కోట్లు ఖర్చు పెట్టాడేమో. మేబీ ఆయన రియల్ ఎస్టేట్ ఏదో అయ్యుండొచ్చు. మీకు మొన్న గత శనివారాల్లో వార్తలు చూస్తే ఇవే ఉన్నాయి. ఒక ఆయన అయితే ఓటికి 15,000 ఇచ్చాడని, ఒక ఆయన ఇంటికి 70,000 ఇచ్చాడని, ఒక ఆయన అయితే 1/2 తులం బంగారం ఇచ్చాడని, ఇలా రకరకాలు అన్నీ కూడా ఎందుకు. ఒక ఆయన అయితే క్లియర్గా కుక్కర్లు, రకరకాల గ్రైండర్లు అవి ఇచ్చాడు, సప్లై చేశాడంట. సో గెలవనేమనుకుని మళ్ళీ ఇచ్చేమన్నాడంట. లక్కీగా లాస్ట్ మినిట్లో గెలిచాడంట. అదొక వార్త బాగా హల్చల్ అయ్యింది. సో ఇక్కడ ఏంటంటే ఒక వార్తాపత్రికలో వస్తున్న ఇది మ్యాక్సిమం నేనైతే దీన్ని ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే ఇండిపెండెంట్లకు 2 కోట్లు ఫార్చునర్ కారు అంటే అదొక 50 లక్షలు ఎంతో ఉంటుంది. ఇదొక అంటే 2.5 కోట్ల చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు. 2 కోట్లు ఆల్రెడీ ఖర్చు అయి ఉంటుంది, కనీసం 2 కోట్లు తక్కువలో. అంటే ఇవాళ రేపు ఒక కౌన్సిలర్కి కార్పొరేట్కి 2 కోట్లు ఖర్చు పెట్టి ఎలక్షన్స్లో దిగుతుంటే మరి ఎమ్మెల్యే ఎంపీ ఏ స్థాయిలో ఉంటుంది, ఎన్ని వేల కోట్లు టర్న్ ఓవర్ అవుతున్నాయి. ఇది సామాన్యుడికి అంతు చిక్కని లెక్క. ఒకసారి పూరి జగన్నాథ్ గారి సినిమా ఉంటుంది, బిజినెస్ మ్యాన్ సినిమా. అందులో మహేష్ బాబు గారు ఒక డైలాగ్ కొడతారు, అసలు మీకు ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి, ఎన్ని కోట్లు కావాలి చెప్పండి అని అంటే పక్కనోడు ఒకడు ఏముంది నియోజకవర్గానికి 2 కోట్లు 3 కోట్లు ఏదో లెక్కేస్తాడు. లేస్తే ఒరే పిచ్చి పొలక, ఇప్పుడు అలా లేదు, నియోజకవర్గానికి 50 కోట్లైనా ఖర్చు పెట్టాలి, మీకు తెలియట్లేదు, మొత్తం పార్లమెంటుది అసెంబ్లీ కలిపి అని. అప్పుడు ఇది ఎప్పుడో 10-15 ఏళ్ళ కిందట వచ్చిన సినిమా నేను చెప్పేది. సో అందులో ఒక డైలాగ్ ఉంటుంది, ఈ మధ్యకాలంలో ఒక ఆంధ్రప్రదేశ్లో ఒక ఎంపీ కాన్స్టిట్యూషన్కి సుమారుగా 200 కోట్లు ఖర్చు పెట్టారని ఒక టాక్ ఉంది, దాంతో పోలిస్తే ఇదంతా అని చెప్పి లెక్కేస్తాడనమాట. అలాగా ఇక్కడ ఒక కౌన్సిలర్కి, ఒక కార్పొరేటర్కి 2 కోట్ల పైన ఖర్చు అవుతుంటే, మొన్న ఆయన చెప్పాను కదా, కుటుంబానికి 70,000 చొప్పున ఒక బియ్యం బ్యాగ్ చొప్పున ఇచ్చాడంట, 7 కోట్లు ఖర్చు పెట్టాడంట. ఇలాంటి తాయిలాల ఆఫర్ లేకపోతే ఆయన అంతకు ధైర్యంగా ఖర్చు పెట్టగలుగుతాడా? లేదు ఊరకే వచ్చిన సొమ్మైనా ఖర్చు పెడితే అవకాశం ఉండొచ్చు. లేదా మళ్ళీ నేను సంపాదించుకోగలను, అధికారం ఉన్న పదవి ఉన్నా ఏదైనా చేయగలను, ఒక్కొక్క రకమైన ఇవి ఉంటుంది. అయితే ఇక్కడ ఏముందంటే కరీంనగర్ బల్దియాలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 66 డివిజన్లలో 30 స్థానాలు గెలుచుకొని మ్యాజిక్ ఫిగర్ సాధించామని, తమకు 4 స్వతంత్రులు తోడుగా ఉన్నారని, ఎక్సఫిషియో ఓటు కింద ఎంపీ ఉన్నారని, మొత్తం 35 సీట్ల బలం ఉందని బీజేపీ భావించినప్పటికీ రాత్రి పరిస్థితి తలకిందులయ్యాయి. కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 9, మజ్లిస్ 3, ఏఐఎఫ్బి 2, అదే ఆల్ ఇండియా మొన్న ఒక ఆయన గెలుచుకున్నాడు కదా మన కవిత గారికి సంబంధించి, స్వతంత్రులు 4, ఎక్సఫిషియో 2 అంటే 2 ఎమ్మెల్యేలతో కలిపి తమకు 34 బలం ఉందని చెప్పిన కాంగ్రెస్ తెల్లారేసరికి బీజేపీ సభ్యులను కార్పొరేట్ల విప్పల సాయి జ్యోతిని తమ వైపు తిప్పుకుని ఆ బలాన్ని 35కు పెంచుకుంది. ఇందుకు సీఎం కార్యాలయం నుంచి మంత్రులు పొన్నం, శ్రీధర్బాబు పర్యవేక్షించాల్సి వచ్చింది. అంటే ఇక్కడ చూడండి, కరీంనగర్ బల్దియాలో మున్సిపాల్కి సంబంధించి ఏదైతే కరీంనగర్ కార్పొరేషన్ ఉందో దానికి ఒక్కసారి నాటకీయ 66 డివిజన్లో సగం 30 అంటే 66లో సగం 33, ఒకటి కలిపితే 34 వస్తే సరిపోతుంది. దాన్ని ఒక్కసారిగా కాంగ్రెస్ ఎంటర్ అయ్యి మంత్రులంతా కూడా మార్చేసి కాంగ్రెస్ కరీంనగర్ బల్దియా కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇది అంటే సహజంగా వినిపిస్తున్న వార్త. అంటే ఎలాగో కొంతవరకు అవకాశం ఉంది కాబట్టి దాన్ని గవర్నమెంట్ ఒక అడుగు ముందుకేసి ఈ విధంగా కైవసం చేసుకుంటుంది. ఇది మనకు అందరికీ క్లియర్గా పేరుతో సహా ఇచ్చేశారు. ఇక్కడ సాయి జ్యోతి తాము చెప్పినట్లుగా ఓటేయాలంటూ ఏఐఎఫ్బి నాయకులు ఆమె ఇంటికి విప్ నోటీస్ అంటించారు. ఆమెతో కాంగ్రెస్ నేతలు చర్చలు ప్రారంభించారని తెలిసి బీజేపీ నాయకులు నిరసనకు దిగారు. ఏది అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కరు అంటే ఇక్కడ చూడండి ఎన్నున్నాయో. జమ్మికుంటలోనూ హంగ్ ఉత్కంఠ రేపింది. మొత్తం 30 సీట్లు, బీఆర్ఎస్ 12 గెలవగా కాంగ్రెస్ 10, బీజేపీ 4, స్వతంత్రులు అలాగే
ఏఐఎఫ్బి 1 సీట్లు వచ్చాయి. బీఆర్ఎస్లో ఒక కౌన్సిలర్ వెళ్ళి కాంగ్రెస్ శిబిరంలో చేరారు. బీఆర్ఎస్ వ్యక్తి కాంగ్రెస్ శిబిరంలో చేరారట. అంటే ఇక్కడ బీజేపీ 30లో సగం రావాలి, 15, ఒకటి ఎక్కువ 16 రావాలి. ఇక్కడ బీఆర్ఎస్ 12 గెలవగా కాంగ్రెస్ 10, బీజేపీ 4 ఉన్నాయి. ఇక్కడ వీళ్ళ నుంచి మళ్ళీ ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు. అంటే ఇది ఆ రోజు సరికి మొత్తం గేమ్ చేంజ్ అయిపోయిన ఆశ్చర్యపోనక్కర్లేదు. మేబీ రేవంత్ రెడ్డి గారు నేనే రాజు నేనే మంత్రి అన్నట్టుగా చక్రం తిప్పుతున్నారేమో, లేదంటే మంత్రులని తీసుకెళ్లి పర్యవేక్షణ ద్వారా చేపిస్తున్నారేమో. ఇది ఎంత నెంబర్ గేమ్, అలాగే అధికార దాహంతో ఏర్పడినదే అని కూడా చాలా పత్రికలు విమర్శిస్తున్నారు. అలాగే జగిత్యాల రాయకల్లో 12 సీట్లు ఉన్నాయి. బీజేపీ 5, బీఆర్ఎస్ 3, కాంగ్రెస్ 3, స్వతంత్ర 1 సీటు. కరీంనగర్ తరహాలోనే ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ జట్టు కట్టి బీజేపీ ఆశలకు గండి కొట్టే అవకాశం ఉంది. ఇక్కడ చూడండి, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అని బీజేపీ మొత్తుకుంటుంది. ఇక్కడ అలాగే కనిపించే అవకాశాలు ఉన్నాయంట. అంటే ఇవంతా కూడా అధికారం చేజిక్కించుకోవడం కోసం ఏర్పడిన ఒక తాపత్రయం. ఇక్కడ నాట్ ఓన్లీ జగిత్యాల, అలాగే మెట్పల్లి మున్సిపాలిటీలో 10 సీట్లు బీజేపీ గెలుచుకోగా బీఆర్ఎస్ 6, కాంగ్రెస్ 6, స్వతంత్ర 4 సీట్లు తెచ్చుకున్నారు. ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పొత్తు పెట్టుకున్నాయి. మరి కాంగ్రెస్ పొద్దున్న లెగిస్తే కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తారు, రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ అండ్ కుటుంబాన్ని విమర్శిస్తారు. ఇక్కడ చూస్తే రాజకీయం వచ్చేసరికి తమ్ముడు పేకాటే. అండ్ మోరోవర్ రాజకీయాల్లో మనం బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే దాన్ని ఏమంటారు, శాశ్వత శత్రుత్వం కానీ శాశ్వత మిత్రుత్వం ఏది ఉండదు.